Today's video lesson contains the topic pointers in C++. ఈనాటి మన వీడియో క్లాస్కి సంబంధించిన అంశము పాయింటర్స్ ఇన్ C++. పాయింటర్ అనగానే కంప్యూటర్ లిటరేట్స్ ఏమనుకుంటారంటే మౌస్ తిప్పినప్పుడు ఏదైతే యారో మార్క్ తిరుగుతుందో దాన్ని పాయింటర్ అని అంటారు అని అనుకుంటారు. కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకవేళ మీకు వాట్ ఈజ్ ఏ పాయింటర్ అని అడిగితే మీరు ఆన్సర్ చెప్పొచ్చు, మనం మౌస్ మూవ్ చేసినప్పుడు మానిటర్ మీద ఏదైతే యారో మార్క్ తిరుగుతుందో దాన్ని పాయింటర్ అని అంటాము అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ పాయింటర్స్ ఇన్ C++. ఫస్ట్ సెమిస్టర్లో మనం ఏదైతే పాయింటర్స్ ఇన్ సి లాంగ్వేజ్ మనం నేర్చుకున్నామో సిమిలర్గా అలాగే ఇక్కడ కూడా పాయింటర్స్ ఇన్ C++ అనేది ఈనాటి మన టాపిక్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, వెన్ ద క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ఏ పాయింటర్, you can write your own answer, but when the question is given as what is a pointer in C or C++, C లో కానీ C++ లో కానీ పాయింటర్ అంటే ఏంటిది అన్నప్పుడు ఇప్పుడు మనము నేర్చుకోబోయే టాపిక్ గురించి మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓకే, so now let us go on to the topic. So here ఇక్కడ మీరు గమనించండి, we are going to know about the definition and properties of a pointer. పాయింటర్ యొక్క డెఫినిషన్ని దాని యొక్క ప్రాపర్టీస్ని మనము నేర్చుకోబోతున్నాం. సో హియర్ యు ఆర్ సీయింగ్ ది డెఫినిషన్ ఆఫ్ ఏ పాయింటర్. A pointer is a variable. The first point in the definition of a pointer is a pointer is a variable. అంటే అర్థం ఏంటిది అని అంటే the value goes on changing. సో ఇక్కడ పాయింటర్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఇట్ గోస్ ఆన్ చేంజింగ్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. And the second point is a pointer holds the address of another variable. A pointer holds the address of another variable as its value. So overall definition మనం గనక నేర్చుకుంటే, a pointer is a variable that holds the address of another variable as its value. సో దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిది అని అంటే, మెమరీ లొకేషన్ మన మొబైల్ మెమరీ కానివ్వండి, ల్యాప్టాప్ మెమరీ కానివ్వండి, సిపియులో ఉండే మెమరీ కానివ్వండి, మెమరీలో స్పేసెస్ అన్నీ కూడా నంబర్స్తో నింపబడి ఉంటాయి.
అయితే ఒక్కొక్క మెమరీ లొకేషన్కి ఒక్కొక్క నంబర్ ఉంటుంది, దాని లోపల అడ్రస్, దాని లోపల వాల్యూ ఇంకా మనకు తెలియదు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే, మన ఇంటికి ఒక ఇంటి నంబర్ ఉంటుంది. ఆర్ హౌస్ యాజ్ ఏ హౌస్ నంబర్. హౌస్కి నంబర్ ఉంది, కానీ హౌస్ లోపల ఎవరైతే ఉంటారో దోస్ ఆర్ ది వాల్యూస్. సో హౌస్ నంబర్ వేరే, ఆ హౌస్లో ఉండే వాళ్ళు వేరే. సో ఇక్కడ పాయింటర్ ఏముంటుంది, పాయింటర్ అంటే ఏంటిది అనేది మీకు నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ దట్ హోల్డ్స్ ది అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ యాజ్ ఇట్స్ వాల్యూ. Pointer is a variable that holds the address of another variable as its value. ఓకే, తర్వాత ఇక్కడ పాయింటర్ని మనం ఎట్లా గుర్తుపడతాము ప్రోగ్రాంలో ఉన్నది అని అంటే, స్టార్ అనే ఆపరేటర్ ఉంటుంది. మరి సార్ స్టార్ మల్టిప్లికేషన్ కూడా ఉంటుంది కదా అని అన్నప్పుడు, మల్టిప్లికేషన్ దగ్గర వాడేది దాని పక్కన ఉండే ఆపరెంట్స్ వేరే ఉంటాయి, పాయింటర్ దగ్గర వాడుతున్న స్టార్కి ఆపరెంట్స్ వేరే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఈ అడ్రస్ని దాని యొక్క వాల్యూకి ఇవ్వటం డ్యూటీ ఎవరిదంటే మనదే. సో ది అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ విత్ విచ్ వీఆర్ వర్కింగ్ షుడ్ బి అసైన్డ్ టు ది పాయింటర్. పాయింటర్ అంటే ఏంటి, మామూలుగా మనం పాయింటర్ అని అంటే ఏంటంటే ఒకవైపు చూపటము, పలానా దగ్గర ఉంది అని చూపటం, అంతే. సో ఇప్పుడు మీకు నేను జాగ్రత్తగా కొద్దిగా మరి ఈ పాయింటర్ గురించిన విషయాలు మీకు అర్థమయ్యేలాగా చెప్పటానికి నేను ప్రయత్నం చేస్తాను. డెఫినిషన్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఏ పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ దట్ హోల్డ్స్ ది అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ యాజ్ ఇట్స్ వాల్యూ. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. మీ ఊర్లో చాలా ఇల్లులు ఉన్నాయి, దాంట్లో మీ ఫ్రెండ్కి మీరేం చెప్తారంటే, మా ఇంటి నంబర్ పలానా అని చెప్తారు. మా ఇంటి నంబర్ పలానా అని చెప్తారు. సో మీ ఫ్రెండ్ ఏం చేస్తారంటే, ఒకరోజు అక్కడ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మీరు చెప్పిన ఇంటి నంబర్కి వస్తాడు. ఆయన ఇంటి నంబర్కి వచ్చినప్పుడు ఆ డోర్ నాక్ చేస్తే ఎవరు తీయట్లేదు. కొంత గట్టిగా నాక్ చేసినప్పుడు ఏం జరిగిందంటే డోర్ ఓపెన్ అయింది. డోర్స్ ఓపెన్ అయినప్పుడు అక్కడ గోడ మీద ఏం రాసిందంటే, మా ఇంటి నంబర్ పలానా అని రాసింది. మళ్ళీ అంటే ఉదాహరణకి మీరు మీ ఫ్రెండ్కి ఇచ్చిన ఇంటి నంబర్ ఒకవేళ 10-142 అని అనుకుందాం. 10-142కి మీ ఫ్రెండ్ వచ్చి డోర్ కొడితే డోర్ ఓపెన్ ఉంది కాబట్టి తలుపులు తెరుచుకుంటే గోడ మీద ఏం రాసిందంటే, మై హౌస్ నంబర్ ఈజ్ 10-93 అని రాసింది. 10-93 అని రాసింది. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ ఏం చేశారంటే, మళ్ళీ 10-93కి వస్తే మీరు యాక్చువల్గా అక్కడ ఉన్నారు 10-93లో. సో ఇక్కడ గమనించండి,
మీరు చెప్పింది ఒక ఇంటి నంబర్ చెప్పారు, ఆ ఇంట్లో మీరు లేరు, లేదా ఒకప్పుడు ఉండేవాళ్ళు, మీ పాతిల్లు అయి ఉండొచ్చు, ఇప్పుడు ఆ ఇంట్లో మీరు ఉండట్లేదు. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ అక్కడ ఏం కనపడుతుందంటే మై హౌస్ నంబర్ ఈజ్ సో అండ్ సో అని కనపడుతుంది. సో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అక్కడ నుంచి అని అంటే మళ్ళీ మీ యాక్చువల్ ఇంటి దగ్గరికి వస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. మీరు ఏదైతే ఫస్ట్ మీ ఫ్రెండ్కి చెప్పిన ఇంటికి ఒక అడ్రస్ ఉంది, అట్లాగే మీ ఇంటికి కూడా ఒక అడ్రస్ ఉంది. కానీ మీ అడ్రస్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంది అని అంటే ఆ ఇంటి లోపల స్టోర్ అయ్యి ఉంది. పాత ఇంటి లోపల మీ అడ్రస్ స్టోర్ అయ్యి ఉంది. సో పాత ఇంటి లోపల ఉండే వాల్యూ ఏంటిది అంటే మీ ఇంటి అడ్రస్. పాత ఇంటి లోపల ఉండే వాల్యూ ఏంటిదంటే మీ ఇంటి అడ్రస్. కొత్త ఇంటి లోపల ఉండే వాల్యూ ఏంటిదంటే మీరే. ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పాత ఇంటి అడ్రస్ లోపల ఉండే వాల్యూ ఏంటిది అని అంటే కొత్త ఇంటి యొక్క అడ్రస్. పాత ఇంటి లోపల ఏం కనపడింది చెప్పండి? ఇప్పుడు కొత్త ఇంటి యొక్క అడ్రస్ కనపడింది. కానీ కొత్త ఇంటి లోపలికి వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్కి మీరే కనపడ్డారు. అంటే ఇక్కడ గమనించండి, పాత ఇంటి లోపల ఉండే వాల్యూ ఏంటిది అని అంటే కొత్త ఇంటి యొక్క అడ్రస్. సో ఇక్కడ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ ఈజ్ స్టోర్డ్ అట్ ఎ పర్టికులర్ వేరియబుల్. సో ఆ పాత ఇంటిని ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పాయింటర్. అక్కడికి వెళ్తేనే మీ ఫ్రెండ్కి తెలిసింది మీరు పలానా ఇంటి దగ్గర ఉంటారు అని. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఇల్లే, ఇది కూడా ఇల్లే, కానీ ఆ ఇంటి లోపల ఏముంది అని అంటే మీ కొత్త ఇంటి అడ్రస్ ఉంది. దట్ ఈస్ ది వాల్యూ. ఆ నంబర్ పట్టుకొని మీ ఫ్రెండ్ ఎప్పుడైతే మీ ఇంటికి వచ్చాడో అక్కడ మీరున్నారు, ఎగ్జాక్ట్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనకి ఈ పాయింటర్ గురించిన క్లియర్ కట్ ఐడియా మనకి వస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే int I is equal to 5, int I is equal to 5, int star p is equal to ampersand I, int I is equal to 5, int star p is equal to ampersand I. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాలి. int I is a integer, I వాల్యూ 5, ఐకి ఒక అడ్రస్ ఉంటుంది. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. పైన ఎగ్జాంపుల్లో మనకి ఏమేం తెలుస్తుందంటే I is an integer. I అనేది ఏంటిది? దట్ ఈజ్ అన్ ఇంటీజర్. ది వాల్యూ ఆఫ్ I is 5. I వాల్యూ 5. అండ్ దిస్ I is stored at a particular memory location. ఈ 5 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అయింది అని అంటే ఒక పర్టికులర్ మెమరీ లొకేషన్లో. మనం సపోజ్ అది -2484 అనే ఒక ప్లేస్లో స్టోర్ అయింది అనుకుందాం. ఇది ఎట్లా మనం గుర్తుపెట్టుకుంటాము అని అంటే ప్రతి మెమరీ లొకేషన్కి ఒక నంబర్ ఉంటుంది, అది ఇంటీజర్ మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ మెమరీ లొకేషన్ హ్యాస్ ఏ నంబర్ విచ్ ఈజ్ అన్ ఇంటీజర్. అది మనకు అంత ఈజీగా ఏం అర్థం కాదు ఇంటీజర్స్, కానీ ఇంటీజర్గానే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, I యొక్క వాల్యూ 5, I స్టోర్ అయి ఉన్న ప్లేస్, I యొక్క అడ్రస్ -2484. ఐఎమ్ రిపీటింగ్ ద స్టేట్మెంట్ అగైన్. ద వాల్యూ ఆఫ్ I is 5 and
this I or 5 are located at minus 2484. సో మనకి 5 ఎక్కడికి వెళ్తే కనపడుతుంది అని అంటే when we go for minus 2484 దగ్గరికి వెళ్తేనే మనకు 5 కనపడుతుంది. 5, the value of 5 is stored at minus 2484. This is only an example. ఈ minus 2484 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మనకి 5 అనే వాల్యూ కావాలంటే ఎక్కడికి వెళ్తాము అని అంటే we have to go for minus 2484. ఇక్కడ దాకా I think you are clear. I is an integer, the value of I is 5 and this 5 is stored at minus 2484. Now P is a pointer. How do we know that P is a pointer? Star ఉంది కాబట్టి P is a pointer అని అనుకుంటాం మనం. స్టార్ లేకపోతే P is an integer. But here star P is a pointer integer. It is a pointer and its data type is an integer. And what does this P contain? P is a pointer. ఇది పాయింటర్ అని గుర్తుపెట్టడానికి ఇక్కడ స్టార్ ఉంది. సో P అనేది ఒక పాయింటర్. ఇక్కడ I is equal to 5 అని ఇచ్చాం. I is equal to 5. సో ఇక్కడ నేను ఒక విషయం మీకు గుర్తు చేయటం మర్చిపోయాను. The value of I is 5 and the address where I is located is minus 2484 అనుకున్నాం కదా. This is ampersand I. That is the address of I. So ampersand I is equal to minus 2484. I is equal to 5. I repeat the statement again. I is equal to 5 and ampersand I is equal to minus 2484. Ampersand represents the address. That is also called as the referencing operator. So here P is a pointer and P has stored the address of I here. What is the address of I? Minus 2484. So the value of P is minus 2484 and this P is located at another location. సో ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఐకి ఒక అడ్రస్ ఉంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఐకి ఒక అడ్రస్ ఉంది, ఐకి ఒక వాల్యూ ఉంది. పీకి ఒక అడ్రస్ ఉంది, పీకి ఒక వాల్యూ ఉంది. ఐ వాల్యూ 5 అండ్ పీ వాల్యూ ఏంటిదంటే అడ్రస్ ఆఫ్ దిస్ 5. ఇప్పుడు పీ అడ్రస్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. పీకి కూడా ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మీకు దీని యొక్క విషయము మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది అంత తొందరగా ఏం అర్థమయ్యే విషయం కాదు, కానీ మీకు అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ మీరు గమనిస్తే పాయింటర్ క్యాన్ బి డిక్లేర్డ్ ఇన్ 3 different ways. పాయింటర్ని మనము 3 రకాల పద్ధతుల్లో మనం డిక్లేర్ చేయవచ్చు. ఇక్కడ స్టార్ని వేరియబుల్ దగ్గరికి ఇస్తూ ఉన్నాము. ఇక్కడ స్టార్ని డేటా టైప్కి వేరియబుల్కి మధ్యలో ఇస్తున్నాము. ఇక్కడ స్టార్ని డేటా టైప్కి దగ్గరలో డేటా ఈ వేరియబుల్కి దూరంగా ఇస్తూ ఉన్నాం. ఇక్కడ సో దిస్ ఈస్ ద పాయింట్ టు బి రిమెంబర్డ్ ఇన్ యువర్ అసైన్మెంట్ టెస్ట్. Pointer can be declared in 3 different ways. One is int star p, int star p, int star p.
So here we are seeing the declaration of pointers in 3 different ways. So this slide is showing that in the previous example we used the pointer variable to get the memory address of a variable, and that was using the ampersand operator. So remember that while we were speaking about the operators, we had 2 different operators. One is the referencing operator and the second one is dereferencing operator. So pointer is also called as the dereferencing operator. Ampersand symbol is called as the reference operator. So ampersand stands for reference operator and star stands for dereference operator. I remember the statement again. Ampersand is meant for reference operator, star is meant for dereferencing operator. Now observe the example. You have to clearly understand how can we define and declare pointers in C++ program. So our actual program is starting here. Int I is equal to 5. So the value of I is equal to 5. And star p, star is a pointer, p is a variable, and what is the value of p here is p is equal to ampersand of I, that is the address of I. Since we have declared here int I is equal to 5, I has an address, I has a value, and in the next line when we are declared p here, p has a value and p has an address. And what is the value of p? It is the address of I. ఈ 2 లైన్లు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ లైన్ డిక్లేర్ చేసినప్పుడు కంప్యూటర్కి మనం ఏం చెప్తున్నాము అని అంటే, మొట్టమొదటి లైన్లో ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అని అంటే ఐకి 5 అనే ఒక వాల్యూ ఉంది, అట్లాగే ఐకి ఒక అడ్రస్ ఉంది అని చెప్తున్నాం. ఈ లైన్లో మనం ఏం చెప్తున్నామనంటే p అనేది ఒక పాయింటర్, pకి ఒక వాల్యూ ఉంది, pకి ఒక అడ్రస్ ఉంది. p వాల్యూ ఏంటిది అని అంటే అడ్రస్ ఆఫ్ i. p వాల్యూ ఏంటిది అని అంటే అడ్రస్ ఆఫ్ i. ఇది మీ పాత ఇల్లు. ఈ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం దొరికిందంటే అడ్రస్ ఆఫ్ i దొరికింది, మీ యాక్చువల్ అడ్రస్ దొరికింది. అప్పుడు ఇక్కడికి వెళ్తే మీరు యాక్చువల్గా మీ ఫ్రెండ్కి కనపడ్డారు. ఓకే, నౌ cout p, cout p, cout star p, cout p and cout star p. సో p కి ఒక అడ్రస్, p యొక్క అడ్రస్ ఇక్కడ మీకు కనపడుతుంది. దిస్ ఈస్ ది అడ్రస్ ఆఫ్ p. నౌ స్టార్ p, p యొక్క వాల్యూ ఇక్కడ గమనించాలి మీరు, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాం మనం ఎక్కువ సార్లు. pలో ఏముంది? అడ్రస్ ఆఫ్ i ఉంది, అడ్రస్ ఆఫ్ i. సో pలో ఇక్కడ ఏం కనపడింది మనకి? అడ్రస్ ఆఫ్ i కనపడుతుంది ఇక్కడ. దిస్ ఈస్ ది అడ్రస్ ఆఫ్ i. స్టార్ pలో ఏముంది అంటే వాల్యూ ఆఫ్ i ఉంది. స్టార్ pలో వాల్యూ ఆఫ్ i ఉంది.
సో ఇక్కడ స్టార్ p ఎప్పుడైతే మనం ఇస్తామో ఇక్కడ 5 అనే వాల్యూ వస్తుంది. p కంటైన్స్ ది అడ్రస్. p ఇది దేని అడ్రస్? i యొక్క అడ్రస్. ఇది దేని వాల్యూ? i యొక్క వాల్యూ. సో p లో ఏముంది అని అంటే i యొక్క అడ్రస్ ఉంది. స్టార్ p లో ఏముందంటే i యొక్క వాల్యూ ఉంది. ప్రోగ్రామ్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మీ ఫ్రెండ్కి మీరు చెప్పిన ఇంటి నంబర్ ఇది. సో ఫస్ట్ మీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్తాడు అని అంటే అడ్రస్ ఆఫ్ యువర్ ఓల్డ్ హోమ్ దగ్గరికి వెళ్తాడు. అడ్రస్ ఆఫ్ యువర్ ఓల్డ్ హోమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఏం కనపడుతుందంటే లోపల మీ యాక్చువల్ అడ్రస్ కనపడుతుంది. ఆ యాక్చువల్ అడ్రస్ పట్టుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మీరు కనపడతారు. So p is the address of I and star p is the value of I. ఇక్కడ I ఇచ్చిన స్టార్ p ఇచ్చిన ఒకటే. Cout I ఇచ్చిన వాల్యూ 5 వస్తుంది. Cout స్టార్ p ఇచ్చిన వాల్యూ 5 వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మీకు ఇంకా కొద్దిగా క్లియర్గా అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ I వాల్యూ ఈజ్ 5. I హ్యాజ్ అన్ అడ్రస్. ఐకి ఒక అడ్రస్ ఉంది, ఐకి ఒక వాల్యూ ఉంది. I యొక్క అడ్రస్ దేంట్లో స్టోర్ అయింది? Pలో స్టోర్ అయింది. ద అడ్రస్ ఆఫ్ I ఈజ్ స్టోర్డ్ అట్ P. సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ Cout I మీన్స్ ది వాల్యూ ఆఫ్ I, దట్ ఈస్ 5. ఇక్కడ వచ్చింది అవుట్పుట్. దీని యొక్క అవుట్పుట్ మీకు ఇక్కడ కనపడింది. \n ఎందుకు అని అంటే టు ఎంటర్ ఇంటూ ఏ న్యూ లైన్లోకి వచ్చింది. Cout I, ద వాల్యూ ఆఫ్ 5 ఈస్ ప్రింటెడ్ హియర్ అండ్ ఎంటర్డ్ ఇంటూ ఏ న్యూ లైన్. నౌ Cout %i, that is the address of I. ఇక్కడ p అన్న ఒకటి, %i అన్న ఒకటి. What is this %i? This is the address where I is located, where 5 is located. So this is the address where 5 is located. And in the next line, star p, this is actually the value of I. I అన్న స్టార్ p అన్న ఒకటే, p అన్న %i అన్న ఒకటే. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. స్టార్ p contains the value of I and p contains the address of I. So Cout star p అంటే వాల్యూ ఆఫ్ I ఇక్కడ మీకు కనపడుతుంది. నౌ ఇక్కడ ఏం చేశారు నెక్స్ట్ లైన్లో అని అంటే స్టార్ p is equal to 12, దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ I has been changed here. ది వాల్యూ ఆఫ్ I, స్టార్ pలో ఏముంటుంది? వాల్యూ ఆఫ్ I ఉంటుంది. pలో ఏముంటుంది? అడ్రస్ ఆఫ్ I ఉంటుంది. సో స్టార్ pలో ఏం జరిగింది అని అంటే మార్పు జరిగింది. దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ I has been changed to 12 here. సో ఇక్కడ మీరు గమనించండి, ఈ స్టార్ p ఇచ్చినప్పుడు 5 వాల్యూ ప్రింట్ అయింది. ఇక్కడ మార్చిన తర్వాత స్టార్ p ఇచ్చినప్పుడు 12 ప్రింట్ అయింది. ఇదే I వాల్యూ. సో అందుకే I వాల్యూ అన్న స్టార్ p వాల్యూ అన్న ఒకటే అని చెప్పుకున్నాం మనం. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అడ్రస్ ఆఫ్ I అనేది మారకుండానే దాని లోపల ఉన్న వాల్యూ మారిపోయింది. I అడ్రస్ మారకుండానే దాని లోపల ఉండే వాల్యూ మార్పు జరిగిందనమాట.
సో ఈ ప్రోగ్రామ్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే తప్ప పాయింటర్ అనే కాన్సెప్ట్ మనకు అర్థం కాదు. పాయింటర్ అనేది చాలా క్రిటికల్ కాన్సెప్టే, కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీ కాన్సెప్టే. సో పాయింటర్ డెఫినిషన్ మరొక మారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ that holds the address of another variable. A pointer is a variable that holds the address of another variable as its value. మరొక ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు ఈ క్లాస్ని క్లోజ్ చేస్తాను. మీ 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి మీ డాడీ లాకర్లో మీరు స్టోర్ చేశారు. మీ డాడీ దగ్గర ఉండే ఒక లాకర్లో మీరు స్టోర్ చేశారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఎక్కడుంది అని అంటే మా డాడీ దగ్గర ఉంది అని చెప్తాను. అంటే మీరు ఏం చెప్తున్నారు? మా డాడీ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. యు ఆర్ టెల్లింగ్ ది అడ్రస్ ఆఫ్ యువర్ 10th క్లాస్ సర్టిఫికేట్. మీరు వాల్యూ చెప్పట్లేదు అక్కడ. అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మీ డాడీ దగ్గరికి వెళ్ళాలి. మీ డాడీ దగ్గరికి వెళ్ళి మీ బాబుయో మీ అమ్మాయియో 10th క్లాస్ సర్టిఫికేట్ ఒకసారి చూపించండి అంటే అప్పుడు మీ ఫాదర్ లాకర్ ఓపెన్ చేసి దాన్ని తీస్తారు. సరే, పాయింటర్ వల్ల మరి 2 సార్లు తిరగాల్సి వస్తుంది కదా సార్, అదే నా దగ్గరే పెట్టుకుంటే నేను వాళ్ళు అడగంగానే చూపిస్తానంటే ఇక్కడ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ వాల్యూ ఎక్కడ స్టోర్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి ఐఎమ్ రిపీటింగ్ ద డెఫినిషన్ అగైన్. పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ that holds the address of another variable as its value. ఈ క్లాస్ని మాటికి వింటే తప్ప మీకు అంత ఈజీగా ఏం అర్థం కాదు. కాబట్టి ట్రై టు లిజన్ as many times as you can. Thank you for your silent listening. Thank you.